ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 29వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో మోక్ష సుఖమును సులభముగా పొందుటకు కొన్ని ఉపాయాలు చెప్పారు. అవి ఏమంటే మనస్సునందలి పాప వాసన దోషములను పోగొట్టుకోవటం, మనస్సును నిరంతరము ఆత్మధ్యానము లగ్నమనర్చాలన్నారు. మరి దొరికినటువంటి మోక్షం సుఖము ఎటువంటిదంటే అది నిరతిశయమైనది, బ్రహ్మమును స్పృశించినది, అంటే బ్రహ్మానుభవ రూపమైందనమాట. ఇక రాబోయేటువంటి ఈ 29వ శ్లోకంలో భగవాన్ని తెలియజేస్తున్నారంటే ప్రపంచమున వ్యవహరించేటప్పుడు ఆ ధ్యానయోగి ఎట్టి భావం కలిగి ఉంటాడో చెప్తున్నారు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈశతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగయుక్తాత్మా, యోగముతో కూడుకున్న మనసు గలవాడు, సర్వత్రా సమస్త చరాచర ప్రాణులందును సమదర్శనః, సమదృష్టి కలవాడై, ఆత్మానం తన్ను సర్వభూతస్థం సమస్త భూత కోట్ల ఎందున్న వానిగా, సర్వభూతాని సమస్త భూతములను ఆత్మనిచ తన యందు ఉన్నవిగాను ఈక్షతే చూస్తున్నాడు. యోగముతో కూడుకున్నటువంటి మనసు గలవాడు అంటే ఆత్మైకము పొందిన యోగి సమస్త చరాచర ప్రాణికోట్ల ఎందును సమదృష్టి కలవాడై తన్ను సర్వభూతములందున్న వానిగా, సర్వభూతములు తన యందు ఉన్నవిగా చూస్తున్నాడు. ఇక్కడ యోగం అంటే జీవ బ్రహ్మైక్యం, మనసు ఆత్మయందు కలయటం, అదే యోగము. అంటే ఐక్యం పొందటం, విలీనమైపోవటమే యోగము. అట్టి యోగమును సాధించినట్టు మహనీయుని యొక్క లక్షణం ఎటువంటిదో ఇక్కడ వివరిస్తున్నారు. అతడు సమస్త ప్రాణులందును తన యందు సమస్త ప్రాణులను వీక్షిస్తూ సర్వత్రా సమదృష్టి కలిగి ఉండనని వచింపబడినది. అది ఎట్లు సాధ్యపడగలదో ఇక్కడ చెప్పబోతున్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.